బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో కళ్యాణ్ అలియాస్ చిన్న అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి మిత్రులతో కలిసి మద్యం సేవిస్తూ ఉండగా మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. గతంలో కళ్యాణ్ పై నవాబుపేట పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ నమోదైంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఆయన. ఆ కేసులకు సంబంధించిన వారే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఈ హత్యకు సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? ఇటు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది సురేంద్ర? ప్రసన్న కళ్యాణ్ అనే యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన నగరంలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు ఏదైతే వుడ్ హౌస్ సంఘంలో ఉండేటువంటి కళ్యాణ్ పెయింటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నవాపేట పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. కొంతకాలంగా గొడవలు నేరాలకు పాల్పడకుండా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలు సమాచారం మేరకు ఇటు పోలీసులకు అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాల విషయాల్లో పోలీసులకు అందించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే పాత కక్షల లేదా ఇతర కారణాల్లో తెలియదు కానీ శనివారం రాత్రి అంటే అర్ధరాత్రి మరో నలుగురు వుడ్వర్స్ సంఘంలో మద్యం తాగుతుండగా 6 యువకులు బైకులపై వచ్చి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. అయితే స్నేహితులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. నగర డిఎస్పీ ఇటు సింధుప్రియ, నవాపేట ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా మృతదేహాన్ని పరిశీలించారు. ఇటు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటు గతంలో సస్పెన్స్ షీట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎలాంటి గొడవలకి అసలు పోకుండా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి విషయం పరిగణలోకి తీసుకొని దాంతో పాటుగా పాత కక్షలు ఏమైనా ఉన్నాయన్న విషయంలో ఇటు పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ సురేంద్ర.